అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసినటువంటి 6 ఫిషింగ్ హార్బర్లో మన రాష్ట్రానికి ఇచ్చినటువంటి 6 ఫిషింగ్ హార్బర్లో 3 ఫిషింగ్ హార్బర్స్ ని ప్రారంభించడం జరిగింది అధ్యక్ష. ఇంకా 3 ఫిషింగ్ హార్బర్స్ పెండింగ్ లో ఉంది. అందులో ఒకటి బుడగట్లపాలెం ఉంటుంది అధ్యక్ష. 2021లో పరిపాలనా అనుమతులు వచ్చి టెండరింగ్ అయి వర్క్ ప్రారంభించమని ఆర్డర్స్ ఇచ్చినప్పటికీ కూడా గత ప్రభుత్వంలో 2023లో తూతూ మంత్రంగా ఫౌండేషన్ స్టోన్ వేసి ఎన్నికల ముందు వర్క్ ప్రారంభించామని చెప్పారు అధ్యక్ష గత జగన్ ప్రభుత్వం మంత్రులు. కానీ తర్వాత పనులు నిలిచిపోయాయి. ఇప్పటి వరకు కూడా దాని మీద మనం ప్రభుత్వం వచ్చినా కూడా నేను పలుమార్లు మన గౌరవ మంత్రివర్యులకి విన్నవించుకున్నాను. అదే సమయంలో మన రాష్ట్రపతి మన గవర్నర్ గారి స్పీచ్ లో సందర్భంగా కూడా నేను అడిగినప్పుడు గౌరవ మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారు కూడా దానికి సమాధానం ఇస్తూ త్వరలోనే టెండరింగ్ అవుతుంది, అది అన్ని అనుమతులు వచ్చాయి, టెండరింగ్ అవుతుందని చెప్పారు అధ్యక్ష. మళ్ళీ ఇప్పుడు అదే ప్రశ్న నేను ఈరోజు అడిగినప్పుడు మళ్ళీ గౌరవ మంత్రివర్యులు ఇంకా పరిపాలన అనుమతులు రావాలని చెప్పి అంటున్నారు. అసలు నిజంగా మన ప్రభుత్వం దీని మీద నిజంగా మనం బుడగట్లపాలెం విషయంలో చిత్తశుద్ధితో ఉన్నామా? అక్కడ మత్స్యకారులకి మనం న్యాయం చేయాలనుకుంటున్నామా? శాసనసభ్యులు అడిగినట్లు ఏదైతే బుడగట్లపాలెం ఇది యొక్క వారు అడిగినటువంటిది గవర్నమెంట్ ఈవో నోట్ 256964 ద్వారా 27/9/24 ఫేజ్ 1 కార్యక్రమంలో ఏవైతే ఆ యొక్క ఏజెన్సీ వారు పని చేయలేదు అధ్యక్ష. గత ప్రభుత్వంలో తీసుకునేటువంటి పనిని ఏదైతే ఉందో 25% బిలో ఉండేటువంటి కూడా డీమ్డ్ క్యాన్సల్ కింద కూడా ఆ ఏజెన్సీ పని చేయడం లేదనేటువంటి ఉద్దేశంతో దాన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది అధ్యక్ష. మళ్ళీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా సాస్కీ కింద 135 కోట్లతో రుణాన్ని అభ్యర్థించగా ఈ ప్రభుత్వాన్ని ఆర్థిక మంత్రిత్వ శాఖ దగ్గర ఉంది. ఫైనాన్స్ లో కూడా ఫైళ్లన్నీ కూడా పంపించాము. ఎస్టిమేషన్లు వాళ్ళన్నింటినీ కూడా 444,75 లక్షల రివైజ్డ్ అంచనాలు వేయడం జరిగింది అధ్యక్ష. త్వరలోనే ఫైనాన్స్ క్లియరెన్స్ వస్తుంది. రాగానే వారి టెండర్లు కంప్లీట్ చేసి వాటిని కూడా త్వరలోనే పనులు మొదలు చేస్తామని చెప్పి కూడా మీ ద్వారా గౌరవ సభ్యులకు చెప్తున్నాను.